ఆధ్యాత్మిక స్నేహవృక్షం నుండి అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్య. బైబిల్ వాక్యము యెహోషువ 20వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురముల్లో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగువాని చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజమునెదుట నిలుచు వరకును తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన ఇంటికిని తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదెషును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును, కిర్యతర్బాను ప్రతిష్ఠపరచిరి. తూర్పు దిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయువాని చేత చంపబడక యుండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములివి. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.